హైదరాబాద్ మీర్పేట్ గృహిణి హత్య కేసులో రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తుంది. గురుమూర్తి తన భార్య వెంకట మాధవిని హత్య చేసి ఎలాంటి ఆధారాలు దొరకకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే పోలీసుల విచారణలో మాధవిని తానే హత్య చేసినట్లు గురుమూర్తి ఒప్పుకున్నప్పటికీ పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఇంట్లోనే తన భార్యను హత్య చేశానని, అనంతరం ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసి ఎముకలను కాల్చి పొడి చేసి బయటపడేసినట్లు గురుమూర్తి పోలీసుల విచారణలో చెప్పారు. పోలీసులు గురుమూర్తి నివాసం ఉంటున్న ఇంట్లో అణువణువు తనిఖీలు చేశారు. అయితే ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఇటీవల మరోసారి గురుమూర్తి నివాసంలో లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి దర్యాప్తు బృందం తనిఖీ చేసి ఎట్టకేలకు ఆధారాలను సేకరించారు. ఆ ఆధారాలను DNA రిపోర్టుకు పంపించారు. తాజాగా ఈ కేసులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. గురుమూర్తి తన భార్యను మలయాళం సినిమా స్ఫూర్తితో హత్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. మలయాళం సినిమాను గురుమూర్తి చాలాసార్లు చూసినట్లు, ఆ సినిమా ఆధారంగా భార్య హత్యకు కుట్ర చేసినట్లు తెలుస్తోంది. మాధవిని హత్య చేసిన తర్వాత యాసిడ్ రసాయనాలతో ఆమె శరీర భాగాలను కాల్చి ముద్దగా మార్చేశాడు. ఆ తర్వాత దుర్వాసన రాకుండా స్ప్రే కెమికల్స్ వాడినట్లు పోలీసులు భావిస్తున్నారు. నిందితుడి చేతికి కాలిన గాయాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో మాధవి మిస్సింగ్ కేసును హత్య కేసుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీంతో మాధవి మిస్సింగ్ కేసును హత్య కేసుగా పోలీసులు ప్రకటించే అవకాశం ఉంది. DNA రిపోర్టు రాగానే గురుమూర్తిపై హత్య కేసును నమోదు చేయనున్నారు పోలీసులు.